ఈరోజు ఇక్కడికి హాజరైన ఏపీ భవన నిర్మాణ కార్మిక 32 కార్మిక సంఘాల నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ కూటమి ప్రభుత్వం ఇంత ఘనంగా 164 సీట్లతో అధికారం చేజిక్కించుకుందంటే అందులో ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల వల్ల అని చెప్పి ఇది నోటు సుత నుంచి వచ్చిన మాట మాత్రం కాదు. ఎందుకంటే ఆ రోజున ఎక్కడ మీటింగ్ జరిగినా సరే ఎలక్షన్ ముందు మీ పనిముట్లు పెట్టి ప్రదర్శించేవారు ప్రతి చోట కూడా. అది పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు మీకు ₹1 కోటి విరాళంగా ఇస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అది అదేవిధంగా సుమారు ఈ రోజున 21 లక్షల మంది నమోదు కాబడ్డారు. అందులో యాక్టివ్గా 18,50,000 మంది యాక్టివ్గా ఉన్నారు. అయితే సుమారు ఇందాక చెప్పినట్టు 32 లక్షల మంది ఉంటారు. అయితే నమోదు చేసుకోవాల్సింది ఉంది. ఎందుకంటే మీ యొక్క పథకాలన్నింటినీ డూప్లికేషన్ పేరుతో 1214 మెమో ఇచ్చి అవి ఆపడం జరిగింది సుమారు 6 సంవత్సరాలు దాటిస్తే. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 2 నెలలు 3 నెలలు అవుతుంది భవన నిర్మాణ కార్మికుల చైర్మన్ వల్వల్ బాబ్జీ గారికి ఇవ్వడం జరిగింది. అయితే కార్యవర్గం ఇంకా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ 3 నెలల నుంచి కూడా ఆల్రెడీ స్టడీ చేస్తా ఉన్నాం. మీ 2 మీటింగ్లు కూడా సీఎం గారితో అవడం జరిగింది, మాట్లాడటం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 3 పథకాలు అతి త్వరలోనే, పథకాల కన్నా ముందు ఇందాక మీ నాయకులు చెప్పినట్టు ఏదైతే క్లెయిమ్స్ 55,000 కాదు 42,000 క్లెయిమ్స్ కింద నమోదై ఉన్నాయి. అవి మళ్ళీ ఒకసారి దాని వెరిఫికేషన్ కి మళ్ళీ వస్తా ఉంది. అతి త్వరలోనే మీకు 42,000కి ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఫైల్స్ అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ నెల రోజుల క్రితం అనుకుంటా సీఎం గారితో మీటింగ్ అయ్యింది, రివ్యూ మీటింగ్ అయ్యింది. మళ్ళీ 30వ తారీఖు అనుకున్న సైక్లోన్ ఎఫెక్ట్ తో మరి వాయిదా పడ్డది. మళ్ళీ సీఎం గారు 10వ తారీఖు తర్వాత మీటింగ్ లో ఒక 3 పథకాలు మీ క్లెయిమ్స్ కూడా వెరిఫికేషన్ అయినట్టునే రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే గత మీటింగ్ లో కొంతమందిని మేము అధికారులందరితో రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు లేబర్ అడ్డాస్ అనేది పెట్టాలి, ప్రతి చోట కూడా ఎక్కడ వర్క్ ఉంది వీళ్ళకి సరిగ్గా తెలియకపోవటం వల్ల కొంత ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది, లేకపోతే బయట రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తా ఉన్నారు. ముఖ్యంగా మన కార్మికులకి ఈ పని దినాలు అనేది పెంచాలని చెప్పి లేబర్ అడ్డాస్ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద 3 చోట్ల, అంటే 3 నియోజకవర్గాల్లో, విజయవాడ అలా 3 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ అనేది పెడతా ఉన్నాం. ఒక గవర్నమెంట్ సైట్ లో లేబర్ అడ్డాస్ అనేది నిర్మించి అక్కడ మీకు పని ఎక్కడైతే ఉంది అనేది మీకు అక్కడ వస్తే ఆ వివరాలు తెలియజేసి మీకు పని పంపేలాగా, అదే విధంగా మీకు కొత్త పరికరాలు ఏవైతే వచ్చినాయో ఆ పరికరాల గురించి మీకు ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది కూడా అక్కడ నిర్వహించి, మీరు ఖాళీగా ఉన్న సమయంలో అక్కడ నిర్వహించి మీకు ఆ కొత్త పరికరాలు కూడా మిషనే హామీగా ఉండి అది ఇప్పించే విధంగా బ్యాంక్ లోను మిషన్ హామీతోనే ఉండేలాగా ఒక ఏర్పాటు చేసి, అలాగే ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ కూడా మరి దాంట్లో ఎక్కడైతే వర్క్ ఉందనేది వాళ్ళు తెలియజేసి పని దినాలు పెంచే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాం. అది సుమారు 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆ యొక్క లేబర్ అడ్డాస్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఎప్పుడైతే 1214 జీవో వచ్చిందో రిజిస్ట్రేషన్లు అనేవి ఆగిపోయినాయి. కాబట్టి రిజిస్ట్రేషన్తో పాటు ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్, దయచేసి ఈశ్వరం పోర్టల్ ఎంతమందికి ఉందో చేతులు ఎత్తవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎంతమంది నమోదు చేశారు? అయితే నమోదు చేయలేం అంటే భవిష్యత్తులో తద్వారా ఈ పెన్షన్లు కూడా ఇచ్చే మార్గం
గవర్నమెంట్ చూస్తా ఉంది. అదే విధంగా మీకు ఈ ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వటం వల్ల పని దినాలు పెరిగే విధంగా ఉంది. ఆ ఇసుక ఇంకా పూర్తిగా వెసులుబాటులోకి వచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందరికీ కూడా ఇసుక అందుబాటులో ఉండటం వల్ల మీకు పని దినాలు పెరిగే పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ జిఎస్టీ వల్ల కూడా సుమారు 1000 చదరపు గజాల ఇళ్ళలో 2 లక్షల రూపాయలు మిగిలే వెసులుబాటు కూడా ఈ జిఎస్టీ కూడా తగ్గించడం జరిగింది. ఏదేమన్నప్పటికీ మీ రిజిస్ట్రేషన్ లో గతంలో ఏదైతే ఈ 1214 జీవో ఆపడం జరిగిందో మీకు అప్పటి నుంచి కూడా మీరు ఎవరు యాక్టివ్ గా లేరు, ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కాబట్టి దయచేసి మీరు ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేశారు. ఈ ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో ఉంది. అయితే మీరు గమనించవలసింది కూడా ఉంది. చాలా మంది నాయకులు అంటే ఇందాక రమణ గారు చెప్పినట్టు నాకు చాలా అత్యంత ఆప్తులందరూ కూడా ఈ భవన నిర్మాణ కార్మికుల్లో ఉండి సంఘాలు వచ్చంటే నాతో మాట్లాడటం అంటే యుద్ధం కింద మాట్లాడేవారు. ఉన్న చనువును బట్టి ఏంటంటే మంత్రి గారు మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఏంటి మీ బాధ, అవి మా డబ్బులు సెస్ అమౌంట్ మాకు ఇవ్వండి అని చెప్పి. అయితే గతంలో 4000 కోట్లు డైవర్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి 1500 కోట్లు ఉంది. దాన్ని ఈ 1% సెస్ కూడా మీరు గమనించాలి. వచ్చేదానికన్నా రావాల్సింది ఎక్కువైపోతాం. దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 కోటి రూపాయలు ఒక ఇల్లు కట్టుకున్నారంటే 10 లక్షలు దాటిన తర్వాత 1% సెస్ అనేది కట్టాలి. టౌన్ లో 1% సెస్ ఏం చేస్తున్నారంటే చాలా మంది కొంత కట్టి ఒకేసారి కట్టకుండా వెసులుబాటు ఇచ్చారు. 3-4 సార్లు కట్టొచ్చాయి. దాంతో ఏమవుతుందంటే ఫస్ట్ కొంత కట్టి కంప్లీషన్ సర్టిఫికేట్ అందరికీ అవసరం అవుతుంది. లోన్లు పెట్టుకోలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోకుండా కట్టకుండా వదిలేస్తా ఉన్నారు. ఒక ఆసాం 11 కోట్లు ఇవ్వాలి ఆయన కట్టిన బిల్డింగ్లకి. అలాగా విలేజ్లో 10 లక్షలు దాటిన తర్వాత కూడా ఈ సెస్ అమౌంట్ అనేది కలెక్ట్ చేయాలి. ఆ విలేజ్ లో పూర్తిగా సెస్ అమౌంట్ ఇప్పుడు వరకు కూడా కలెక్ట్ చేయలేదు. ఎక్కడ 10 లక్షలు దాటిన తర్వాత 1% సెస్ అమౌంట్ యాడ్ అవ్వాలి. ఇలాగా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదే విధంగా ఎన్ఆర్జిఎస్ ఏదైతే వర్కర్స్ ఉన్నారో నరేగా నుంచి రావాల్సింది 1% సెస్ కూడా ఇందులో యాడ్ అవ్వాల్సి ఉంది. అయితే అది భారీ స్థాయిలో వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది. కలిసి వాళ్ళు ఓఎస్టీ గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసి సార్ టైం ఇవ్వండి, మీ నుంచి మాకు 1% సెస్ వస్తుంది మా కార్మికులకి, 1% సెస్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అదే విషయాన్ని కూడా సదరు సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ కూడా అతి త్వరలో కూర్చుంటా ఉన్నాం. ఆ 1% సెస్ వస్తే ఈ అమౌంట్ రేజ్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా మేము ఈ రానున్న కాలంలో ఈ ప్రెగ్నెన్సీ ఈ పెళ్లి ఖర్చు ఒకటి చనిపోయినప్పుడు ఇచ్చే అమౌంట్ అది 20,000 ఉండేది 30,000కి చేసాం. అయితే ఈ చంద్రన్ బీమా ద్వారా కవర్ అవుతుంది. ముందుగా ఈ మన శాఖ ద్వారా అది పెడితే మంచిదని చెప్పి ఆలోచన అయితే చేసాం. రెండోది ఫ్యూనరల్ ఛార్జెస్ చనిపోయినప్పుడు ఇవ్వాల్సిన అమౌంట్ స్టార్టింగ్ అది దాన సంస్కారాలకి మట్టి ఖర్చులకి సుమారు 20,000 ఉండేది అది 30,000 చేసాం. అలాగే ఈ డెలివరీ టైంలో ఇవ్వాల్సింది కూడా అది 20 నుంచి 30,000 చేసాం. అలాగే మీకు కొత్తగా ఏదైనా పథకాల ఆలోచన ఉంటే రివ్యూ మీటింగ్ పెట్టి ఒకసారి సంఘాలందరితో రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏదైతే బాగుంటుందో కొత్తగా వేరే ఆలోచనలు ఏమన్నా, అలాగే మీకు ఈ స్కిల్ ఈ కొత్తగా ఆ రిజిస్టర్ అయిన వాళ్ళని మాత్రం వెంటనే పెడుతున్నాం. కొద్ది లేట్ అయినా 5 లక్షల రూపాయలు వస్తుంది. అది త్వరలోనే వస్తుంది. కాబట్టి ముఖ్యంగా దానికి మంత్రిగా ఉన్నాను కాబట్టి ముందుగా నా ప్రాంతం వాళ్ళందరికీ ఇద్దామని ముఖ్య ఉద్దేశంతో అది ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మేమందరం కూడా ఎవరికావాలి యూనియన్ ఉన్నాయి సార్. యూనియన్ లో ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ఒక కమిటీ ఉంటుంది. అయితే ఈ లేబర్ ఆఫీస్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం నుంచి డైరెక్ట్ ఆ సభ్యుడికి వెళ్లకుండా ఒక యూనియన్ పరంగా ఉన్న వ్యక్తికి మాత్రమే ప్రెసిడెంట్, సెక్రటరీ సంతకాలు వేసి స్టాంప్ వేస్తేనే అతనికి ఆ పథకం చెల్లిలా పెడితే ఈ డూప్లికేషన్ అనేది
డూప్లికేషన్ ఏదైతే ఉందో అది మేమే క్లియర్ చేస్తాం. ఇలాగా ప్రభుత్వం ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. డూప్లికేషన్ మేమే చెక్ చేసి ఒక ప్రెసిడెంట్ గా అది ఏ కార్మికుడు ఏం పని చేస్తాడు నేనే చెక్ చేసి ఒక స్టాంప్ వేసి ల్యాబ్ ఆఫీస్కి నేనే పంపిస్తాను. అయితే ఒక పని చేద్దామండి, కార్మికుల చైర్మన్ నేను అలాగే ఓఎస్డి గారు, దీనికి సంబంధించిన అధికారులు అందరినీ కూడా లేబర్ కమిషనర్ గారు అందరి ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో కూడా మీ అందరూ సహకారంతో మీటింగ్ పెడదాం. అక్కడ దీంతో పాటు బిజినెస్ ఏమి లేక పనులు లేక మేమందరం కూడా హైదరాబాద్ అలాగా మద్రాసు ఎక్కడెక్కడికో పోయి బతికి అక్కడ ఎన్నో మాటలు పడి ఈ రోజు కార్మికులు పని చేసుకుంటారు. ఇక్కడ కుటుంబాలు వదిలేసేసి ఆ ఇచ్చిన డబ్బులు కూడా సరిపోక ఎన్నో బాధపడుతున్నారు. మేము చెప్పేది అదే సార్, మీరు ఏదైతే ఉచిత పథకాలు ఇస్తారో అవి కార్మికుడికి ఇవ్వగలదు. కార్మిక సంక్షేమ శాఖ బోర్డు నుంచి వచ్చే పథకాలు మాకు ఇవ్వండి. మేము ఏదైతే 96లో చట్టం చేసుకున్నామో ఆ డబ్బులు ఎన్ని ఉంటే అన్నీ ఇవ్వండి. 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు ఇవ్వండి, లేదా 100 ఉంటే 100 ఇవ్వండి. ఇక్కడ మీరు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఒక కార్మికుడు ఇటు కార్మిక శాఖ బోర్డులోని తీసుకుంటున్నాడు, బయట కూడా మేము ఇచ్చి ఉచిత పథకాలు తీసుకుంటున్నాడు అని అంటున్నారు. కానీ మేము ఇచ్చి క్లారిటీ అదే సార్, మేము సంఘాల ద్వారా మేము కార్మికులుగా మేము ఉద్ధరిస్తాం. మా కార్మిక శాఖ బోర్డు నుంచి వచ్చి మాకు అందజేసే అలవాటు. అంటే చిన్న విషయం చెప్తాను, డూప్లికేషన్ అనేది ఎలా వస్తుందంటే, ముఖ్యంగా ఈ తల్లికి వందనం తీసుకున్నాం. తల్లికి వందనం తీసుకుంటే సుమారు భవన నిర్మాణ కార్మికుల పిల్లలకి క్యాల్కులేట్ చేస్తే 1100 కోట్లు వచ్చింది. సో అది వేరేగా ఇవ్వటం అనేది, దాంతో పాటు ఇచ్చారు కాబట్టి వేరేగా ఇవ్వటం అనేది దానికి కుదరదు. సో డూప్లికేషన్ అనేది నివారించే ప్రక్రియ మీరు తీసుకుంటారని చాలా సంతోషం. మీరు చెప్పిన పాయింట్ కూడా చాలా సఖ్యతగా ఉంది కాబట్టి మీ సలహాలు సూచనలు తీసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంది. సో ఎప్పుడు మీటింగ్ పెడదాం అనేది నేను ఒకసారి మంగళవారం రోజున భవన నిర్మాణ కార్మికులు చైర్మన్ గారు కూడా వస్తా ఉన్నారు. ఆ రోజున మీటింగ్ పెట్టి ఏ రోజైతే మీ సంఘాలు అందరినీ పిలవం కానీ సంఘాల తరపున ఇక్కడ 32 సంఘాలు ఉన్నాయి, ముఖ్యమైన సంఘాలతో ఒకసారి అంటే మూడు ప్రాంతాలుగా విడదీసి ముగ్గురితోని 3 మీటింగ్లు వేసుకుని మళ్ళీ దాన్ని పట్టుకుని మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అయితే మనకు ఇప్పుడు కావాల్సింది ఈ సెస్ అమౌంట్ రేజ్ అవ్వాలి. మీకు తెలుసు, ఈ నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ నిరంతర కృషి వల్ల 10 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి. ముఖ్యంగా కాకినాడ నుంచి వైజాగ్ వరకు 70%, 10 లక్షలు అంటే ఇంచుమించు 7 లక్షల కోట్లు పెట్టుబడులు అన్ని కూడా మన పక్కే ఉన్నాయి. సో మనకి పని దినాలు పెరుగుతాయి, ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకి పని దినాలు పెరుగుతాయి.